హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు సెషన్ 9 8 క్లాసెస్ ఇంతవరకు మనం చెప్పుకున్నాము. సెవెంత్ చాప్టర్లో ఉన్నాం అనుకుంటాను. నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న కాంతి రేఖలు అనేది ఈ చాప్టర్ పేరు. అది ఆ చాప్టర్లో కొద్దిగా చదువుకున్నాము లాస్ట్ వెన్స్డే రోజు. ఏంటి అంటే మన రిచర్డ్ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్తారు. ఎక్కడికి అంటే అతనికి విమానాలు ఇది ఉంటుంది కదా, ఈ ప్యాషన్ ఉంటుంది కదా, విమానాలు నడపడము అదంతా కూడా ఆ ప్యాషన్ తీర్చుకోవడం గురించి అని చెప్పేసి అతను ఎయిర్ ఫోర్స్లో అంటే యుద్ధ విమానాలు నడిపే అక్కడ జాయిన్ అవుతారనమాట. తన పర్పస్ ఏంటంటే విమానాలు నడపాలి అని చెప్పేసి, ఆ విన్యాసాలలో పాల్గొనాలి అని. దానికి సరి అయిన జాబు ఇంకా అతనికి అప్పుడు యుద్ధ విమానాలు నడిపే జాబ్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే తిన్న ప్యాషన్ నెరవేర్చుకోవడమే కాకుండా దానిలో భాగంగా ఆ జాబ్లో భాగంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ యుద్ధం చేయడానికి ఇతను ఏ విధంగానైతే విమానాన్ని నడిపి సహకరించాలో ఆ విధంగా సహకరించాల్సి వస్తుంది. అందులో ఏంటి, ఆ యుద్ధం ఎందుకు చేయబడుతుంది, తిన పై అధికారులు ఇచ్చే గైడ్ లైన్స్ని ఫాలో అయినప్పుడు తినకు మనసు లోన క్షోభపడుతుంది. బికాస్ అది సరైన రీజన్ కాదు. వాళ్ళు యుద్ధం ఎందుకైతే చేస్తున్నారో అది సరైన మన ప్రాణరక్షణ కొరకు మన దేశ రక్షణ కొరకు యుద్ధం చేస్తే డెఫినెట్గా అది ఆ, తప్పు కింద రాదు, ధర్మం కిందే వస్తుంది మన సనాతన ధర్మ పద్ధతుల్లో చెప్పుకున్నట్లయితే. అండ్ ఏ శాస్త్ర ప్రకారం చెప్పుకున్నా అది తప్పు కాదు, ప్రాణరక్షణ దేశ రక్షణ కొరకు. అలా కాకుండా విస్తరించాలి, దేశాన్ని విస్తరించాలి అన్న వ్యామోహంతోనూ లేదా మన యొక్క నీడీ గ్రీడీ అలాంటి కోరికలతోనూ మనం చేసామనుకోండి, అవతల వారి మీద యుద్ధం లేదా అవతల వారికి ఇబ్బంది పెట్టామనుకోండి, దట్ ఈస్ నాట్ రైట్. ఆ లోపల నుంచి మనకు సందేశం వస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే దాని నోరు నొక్కేస్తాం, వినకుండా పట్టించుకోకుండా ఉంటాము, దాని డోర్ క్లోజ్ చేస్తాం వినపడకుండా ఉండడానికి. సో ఇతను కూడా ఈ బుక్ను రాసిన వారు రిచర్డ్ బాక్ అనే రచయిత అనమాట. అతని ఈ బుక్లో నేను నేను అని చెబుతూ తన స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతని వైఫ్ లెస్లీ బారిస్ పాక్, ఆవిడ ఇందులో మనం హీరోయిన్గా చెప్పుకుంటున్నాము. హీరో రిచర్డ్, హీరోయిన్గా లెస్లీ పారిస్ బ్యాక్. ఇప్పుడు రిచర్డ్ తన యొక్క పాత స్మృతుల్లో ఎప్పుడైతే విమానాలు నడుపుతున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఆ అబ్బాయికి చెప్తూ ఉన్నాడనమాట, నువ్వు యుద్ధ విమానాలు నడపడం గురించి అని ఇందులో జాయిన్ అయ్యావు, కానీ వాళ్ళు యుద్ధం చేసేది ఎందుకో కారణం అది కరెక్ట్ కాదు, నీ మనసు చంపుకొని చేస్తున్నావు, అలా చేయాల్సిన పని లేదు అంటే అతను అంటాడు, నాకెలా అంటుతుంది ఆ మలినం, నేనేమీ తప్పు చెయ్యట్లేదు కదా, నా స్వప్రయోజనాల కొరకు నేను యుద్ధం చెయ్యట్లేదు కదా, ఇది నా డ్యూటీ, నా పై అధికారులు ఏది చెబితే అది చేస్తాను, అందులో నాకు ఎటువంటి మలినము అంటదు అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా అదే అనుకుంటాము. ఒక దగ్గర సరి అయిన ప్లేస్లో లేమనుకోండి, మన పైన అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ఏదైనా చెప్పారనుకోండి, మనకి ఇంకో దారి ఉండదు, వారి దగ్గర పని చేస్తున్నాం లేదా వారి కింద పని చేస్తున్నాం. అప్పుడు ఏమనుకుంటామంటే నేనేం బ్యాడ్ ఇంటెన్షన్తో చెయ్యట్లేదు, కాబట్టి ఆ అధికారి చెబుతున్నాడు నేను చేస్తున్నాను, ఇది నా వృత్తిలో భాగం, నాకేమీ తప్పు వర్తించదు అని అనుకుంటూ మనం దాన్ని కంటిన్యూ చేస్తాము. అయితే అక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి. మీకు ఇంకెక్కడా ఏది ఆప్షన్ లేదా, అది మాత్రమే ఉందా, అప్పుడు దాని యొక్క తప్పు ఫలితం ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది చేసేవారికి. ఆప్షన్స్ ఉన్నాయి, వెతుక్కోవచ్చు, మీరు చేసుకోవచ్చు, ఇక్కడ చేస్తున్నది సరికాదు అని మీ అంతరం నుంచి మీకు ఆ బోధ వినిపిస్తుంది అనుకోండి, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ అనమాట. అక్కడి నుంచి బయటికి రావాలి. అప్పుడు సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మహాభారతంలో భీష్ముడు ఉన్నాడు, ఆ తర్వాత ద్రోణాచార్యుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ద్రౌపదికి ఆ ఆమెకి అవమానం జరిగినప్పుడు, ఆ నిండు సభలో అవమానం జరిగినప్పుడు భీష్మాచార్యులు చెప్పవచ్చు అక్కడ. ఆచార్యులుగా భీష్మాచార్యులు అంటారు కదా, ద్రోణాచార్యులు గురువు స్థానంలో ఉంటారు కాబట్టి ఆ రాజుకు అక్కడ చెప్పొచ్చు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ధర్మశాస్త్రం ప్రకారం సమ్మతం కాదు అని చెప్పొచ్చు, ఆపొచ్చు. అవసరమైతే ఆ రాజు ఏ దండన వేస్తే ఆ దండన కూడా తీసుకోవచ్చు.
కానీ వాళ్ళు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఒకవేళ చెప్పినా పైగా చెప్పారు తప్పిస్తే అంతకు మించి మాట్లాడకుండా క్వైట్‌గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ జాబ్ అక్కడ చేయలేదు. వాళ్ళక్కడ ఏమంటారు అకర్మగా మన కర్మలు 4 రకాలు కదా! అకర్మ ఏదీ చెప్పకుండా, ఏదీ చేయకుండా ఉండిపోయారు. వాళ్ళు చేతనైనంత వరకు చేయలేదక్కడ. ఇంకా చేసి ఉండవచ్చు. అదే చెప్తారనమాట భీష్మాచార్యులు లాస్ట్‌లో అంపశయ్య మీద చాలా నరక యాతన పడి చనిపోతాడు కదా! ఏంటి అంటే, "ఆ రోజు నువ్వు చేయవలసిన పని చేయలేదు." అలాగని తప్పు చేశాడా? సమర్థించాడా భీష్మాచార్యుడు? ఏమీ సమర్థించలేదు. ద్రౌపదిని అలా అవమానం చేయడము, పాండవులని తప్పుడు జూదంలో అలా చేయడము, అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. ఆయనకీ తెలుసు. కానీ ఆయన ఎంతగా పోరాడాలో అంతగా చేయలేకపోయాడు. అది తప్పు. తప్పును చూస్తూ చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యలేకపోవడం అనేది తప్పు కిందే వర్తిస్తుంది. కొంచెమైనా ఆ తప్పులో భాగంగా మనకు ఇవ్వబడుతుందనమాట. సో, ఇప్పుడు మన హీరో రిచర్డ్ కూడా అదే చెప్తున్నాడు. తన యంగ్ స్థానంలో ఉన్న రిచర్డ్‌కి గతంలో ఉన్నాడు కదా ఇప్పుడు. అలా కాదు అంటే అక్కడ ఆగిపోయాం మాస్టర్స్. అక్కడ వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ దగ్గర లాస్ట్ వీక్ ఆగిపోయాము. లాస్ట్ కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ మళ్ళీ ఒక్కసారి చదువుతాను. యంగ్ రిచర్డ్ ఏమంటున్నాడంటే, "ఒక్క క్షణం ఆగండి. ఇందులో నాకు ఎటువంటి బాధ్యత లేదు. పై అధికారులు తీసుకునే నిర్ణయాలకు నాకు ఏమీ సంబంధం లేదు. కేవలం నేను వారి ఆజ్ఞను శిరసావహిస్తున్నాను" అంటాడు. అప్పుడు ఇతనేమంటాడంటే, "ఆజ్ఞలకు మినహాయింపు లేదు. నేను ఒప్పుకుంటాను. వాయుసేనకు మినహాయింపు లేదు. యుద్ధానికి మినహాయింపు లేదు. ప్రతి హత్య నీవు మరణించే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి రాత్రి నీకు కాలరాత్రే అందరినీ చంపుతున్నట్టు పీడకలలు కంటావు ఫ్యూచర్‌లో" అని మన హీరో రిచర్డ్ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంత ఖచ్చితంగా? బికాస్ భవిష్యత్తులో ఉన్నాడు కదీన. అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చాడు. కాబట్టి నీకు అనిపిస్తుంది తప్పు లేదని, కానీ లోపల నువ్వు చాలా మదన పడుతున్నావు. అది ఫ్యూచర్‌లో పీడకలల రూపంలో నిన్ను పట్టి పీడిస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు అతని యంగ్ రిచర్డ్ నిటారుగా నిలబడి, "వినండి. వాయుసేన లేకపోతే మనపై శత్రువు దండెత్తితే నా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి యోధుడు సదా సర్వసిద్ధంగా ఉంటాడు" అన్నాడు ఆవేశంగా. స్టిల్ యంగ్ కదా, యంగ్ బ్లడ్ కదా, చాలా ఆవేశంగా ఉన్నాడు. "నువ్వు చెప్పేది కరెక్ట్ కావచ్చు. కానీ అవతల దేశం నుంచి వచ్చారు. మా దేశం మీద దండెత్తారు. దండెత్తినప్పుడు నేను వాడికి అంటే నా దేశ సైన్యానికి నేను సపోర్టివ్‌గా లేకపోతే అది కరెక్ట్ కాదు. నా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఈ యోధుడు అంటే నేను సర్వదా సిద్ధంగా ఉంటానని ఆవేశంగా చెప్తాడనమాట. ఇందాకే గదా అన్నావు, విమానాలలో విహరింపడానికి, వేగంలో ఉన్న ఆనందం పొందడానికే వాయుసేనలో చేరానని. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మన హీరో రిచర్డ్. ఒకసారి గుర్తు చేసుకో. చెప్పావు కదా ఇప్పుడే. నీకు అసలు ఏంటి కావాల్సింది? ఎందుకు ఈ జాబ్‌లో జాయిన్ అయ్యావు? 2 విమానాలలో విహరింపడానికి, వేగంలో ఉన్న ఆనందం పొందడానికి. ఇతనికి విమానాలు నడపడం ప్యాషన్. అదేం చిన్న ప్యాషనా? మనం విమానం కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు ఎగరడానికి? అది కుదరదు కదా! సొంత విమానం కొనుక్కునే శక్తి ఉన్నా ఆకాశంలో ఎగరడానికి నీకు పరిమితులు కావాలి. రైట్. గవర్నమెంట్ నుంచి నీకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. తర్వాత ఆ రాడార్ వ్యవస్థతో అనుసంధానంలో ఉండాలి. సర్టెన్ వేగం వరకే వెళ్ళగలము. ఇష్టం వచ్చినట్టు నడపడానికి కుదరదు. మరి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? యుద్ధ సైన్యంలో నడిపే విమానాలలో అత్యంత వేగంగా నడపడం అవసరం అక్కడ. వాళ్ళు ఏ లిమిట్ పెట్టారు? నువ్వు ఇంతే స్పీడ్ లిమిట్‌లో వెళ్ళు, ఇలాగే వెళ్ళు, ఏ లిమిట్ ఉండదు. అండ్ మొత్తం విమానాలలోనే విమానం నడుపుతూనే ఇతను ఉండవచ్చు. అతని జాబే అది కాబట్టి. అందుకని జాయిన్ అయ్యావు. అది గుర్తుపెట్టుకో. అది ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? అసలు చేస్తున్నదేంటి? అన్నట్టుగా హీరో రిచర్డ్ గుర్తు చేస్తున్నాడు. విమానంలో ఎగరడానికి నాకున్న అభిలాషే నా దేశాన్ని కూడా రక్షిస్తుంది అని అంటున్నాడు యంగ్ రిచర్డ్. అందరూ చెప్పేది కూడా అదే. రష్యా సైనికులు, చైనా సైనికులు, అరబ్బు సైనికులు, ఆయా దేశాలకు చెందిన ఆయా దేశ సైనికులు అందరూ కూడా ఇవే కారణాలు చెప్పే నరహంతకులు అని చెప్తున్నారు హీరో రిచర్డ్. వారు మన నుంచి గుణపాఠం నేర్చుకుంటారని మనం అనుకుంటాము. వారి నుంచి నీ మాతృభూమిని, పితృభూమిని రక్షించు. కానీ వారి వైపు నుంచి చూస్తే వారు నీలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా! వారు కూడా నీవే కదా! నువ్వెలాగైతే నీ దేశ సార్వభౌమత్వం అని మాట్లాడుతున్నావో, ఏ దేశం పైన అయితే దండెత్తుతున్నావో వారికి కూడా సేమ్ కదా! నీలాగే ఆలోచిస్తారు కదా!
అని చెప్పేసి ఎం, ఆ, హీరో రిచర్డ్ అంటున్నాడు. ఇద్దరూ తగ్గట్లేదు. ఎందుకు అంటే ఆ యంగ్ బ్లడ్లో ఏదైతే చెయ్యాలని ఉందో, ఏదైతే కరెక్ట్ అని నమ్ముతున్నాడో అతను ఆ విధంగా వాదిస్తున్నాడు. ఇతను భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి మంచి చెడుకు సంబంధించిన అనుభవం ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈయనకి. ఆయన లైఫే కదా. సో ఇతను ఎంత చెప్పినా, యంగ్ రిచర్డ్ ఎంత చెప్పినా ఇంకా ఇంకా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు యంగ్ రిచర్డ్లో యంగ్ రిచర్డ్లో అహంకారం తగ్గి అనునయిస్తున్నట్లుగా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి ఎన్ని వందల రకాల విమానాలు ఉన్నాయో. నాలాంటి చిన్న పైలట్కి ఇన్ని రకాల విమానాలను నడిపే అవకాశం వేరొక చోట ఎలా దొరుకుతుంది? నేను పక్షి లాంటి వాడిని. గాలిలో ఎగరడంలో ఉన్న మహదానందం నాకు బాగా తెలుసు అని చెప్తున్నాడు. ఇప్పుడు కాస్త తగ్గాడు. ఇంతసేపు దేశము, యుద్ధము, వాళ్ళు ఏం చెప్పారు నేను అదే చేస్తాను అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా నీలో ఏముందో చెక్ చేసుకో బాబు అని మన హీరో రిచర్డ్ చెప్పినప్పుడు, ఎస్ కరెక్టే అదంతా చెప్తున్నది. కానీ చూడు ఎన్ని విమానాలు ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయి చెప్పు నాకు ఇన్ని విమానాలు? ఇంత వేగంగా ఎక్కడ నడపగలను చెప్పు? ఈ అవకాశం ఎందుకు వదులుకోవడము? అంటే మిగతావి పట్టించుకోకుండా ఉండాలి అని చెప్తున్నట్టు. యంగ్ రిచర్డ్ మనసులో దాగి ఉన్న అభిప్రాయం ఏంటంటే రెండు రకాలుగా కొట్టుమిట్టాడుతోంది. ఒకటి, అతని లోపల ఉన్న ఆ జ్ఞానము, అంతర్జ్ఞానం ఏం చెప్తుందంటే, నీ ప్యాషన్ కొరకు చేరావు కానీ నువ్వు ఏ కారణం చేత ఈ యుద్ధం చేస్తున్నావు లేదా విమానం నడుపుతున్నావు అనేది సరి అయినది కాదు, బయటికి నడువు ఇక్కడి నుంచి అని చెప్తోంది. కానీ అతనిలో ఉన్న కోరిక భౌతికంగా తీర్చుకోవాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదు అనేది అతనిలోంది చెప్తుంది. ఆ రెండింటి మధ్యల సంఘర్షణని మనకి యంగ్ రిచర్డ్, హీరో రిచర్డ్ రూపంలో రచయిత చెప్తున్నారు. అందుకే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది అని హీరో రిచర్డ్ చెప్పాడు. పథకం ప్రకారమా? ఏంటది అని అడిగాడు యంగ్ రిచర్డ్. అవును, ఎప్పుడైతే నీలో బుద్ధి వికసిస్తుందో అప్పటి నుంచి నీలో దేశభక్తి, దేశ చరిత్ర, దేశ సాంప్రదాయాలు నూరిపోయడం జరుగుతుంది. అక్కడే మీరు పరాయివారు అనే విషబీజం మీలో మొలకెత్తుతుంది. అనుక్షణం పరాయి వారిని శంకిస్తూనే ఉంటారు. ఏ మాత్రం అప్రమత్తతలో ఉన్నా ఆయుధాలు త్యజించినా వారు మనపై దాడి చేస్తారు. అప్పుడు మీరు మీ ఆదేశాలను పాటించి వారిని సర్వనాశనం చేస్తారు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు హీరో రిచర్డ్. చిన్నపిల్లలకు బొమ్మలంటే ఉండే ఆసక్తిని పెంచినట్లు రకరకాల వాహనాలు, విమానాలు, నౌకలు, భారీ మర ఫిరంగులన్నింటినీ ఒకచోట అంటే ఇలా సాయుధ బలగాలందు చేర్చి ప్రతి దేశం అమాయక యువతను ఆకర్షిస్తోంది. సాధారణ ఆటో డ్రైవర్లను యుద్ధ ట్యాంకు డ్రైవర్లుగా, సామాన్య నావికులను జల అంతర్గాముల కమాండర్లుగా, కాబోయే పైలట్లను ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే యుద్ధ విమానాల చోదకులుగా, అంటే నీలాంటి వారిని ఆకర్షిస్తోంది. వారు మీపై పెత్తనం చెలాయిస్తూ మీకు తగిన ధైర్యం ఉందా, మీలో సత్తా ఉందా అని రెచ్చగొడుతూ ఉంటారు. మీరో జగదేక వీరుడని పొగుడుతూ ఉంటారు. వారు మీ భుజాలని కీర్తి పతాకాలలో అలంకరిస్తారు. మీకిష్టం లేని పనులను మీతో చేయించడానికి మీ మెడలో బంగారు పతకాలు వేస్తారు. సైన్యంలో చేరండి అని ప్రభుత్వం వేసే ఆకర్షణీయమైన ప్రకటనలలో సత్యం సత్యం లేదు. యుద్ధాలలో మీరు జయం పొందవచ్చు కానీ అమాయకులను చంపిన నేరానికి ఆ తర్వాత జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూ మిమ్మల్ని మీరే శిలువ వేసుకోవలసి వస్తుందని మాత్రము వారు మీకు చెప్పరు. నేను నీ మంచికి ఇదంతా చెప్తున్నాను రిచర్డ్. యంగ్ రిచర్డ్కి హీరో రిచర్డ్ చెప్తున్నారు ఇదంతా. వారు వేసిన ఎరకు చిక్కి నిన్ను నీవు గర్వంగా భావించుకుంటున్నావు. నీవు ధరించిన నీలిరంగు యూనిఫామ్ నీ అకుంఠిత దేశభక్తికి ప్రతీక కాదు. అది ఏ లక్ష్యమూ లేని మూర్ఖత్వపు చావుకు ప్రతీక. పదవీ విరమణ తర్వాత నిన్ను ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు, ఏ వాయుసేన పట్టించుకోదు. నీకు ఆదేశాలు జారీ చేసిన జనరల్తో పాటు మరెవ్వరూ కూడా నీ గురించి ఆలోచించరు. నీ గురించి అనుకునేది కేవలం నీ చేతులలో హతులైన వారి కుటుంబ సభ్యులు. వారు జీవితాంతం నిన్ను శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. వీటన్నింటికి బాధ్యత వహించవలసింది నీవే రిచర్డ్ అని హీరో రిచర్డ్ ఆ యంగ్ రిచర్డ్కి ఇంత బోధ చేస్తున్నాడు. ఇక్కడ మనకు రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి ఇది చదువుతున్నప్పుడు. మనలో కొద్ది భాగం ఇది ఒప్పుకోదు. అదేంటి,
ఇప్పుడే చెప్పుకున్నాము, దేశ రక్షణ అనేది కూడా ఒక మనిషిగా, ఆ దేశంలో ఉన్న మనిషిగా ప్రతి పౌరుడి యొక్క, పౌరురాలు యొక్క బాధ్యత. ఖచ్చితంగా అది, అందులో సందేహమే లేదు. మరి ఇక్కడేంటి, ఇక్కడ ఈయన ఇలా చెప్తున్నాడు, వాళ్ళు పిలుస్తారు, సైన్యంలో చేరడానికి అవకాశాలు ఏంటేంటో ఆశలు చూపిస్తారు, అవన్నీ రైట్ కాదు అని చెప్తున్నాడేంటి? ఎలా ఒప్పుకుంటాం దీన్ని మనము? రైట్. నాతో పాటు మీ అందరికీ కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ దేశం, మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే కాసేపటి కింద, వ్యక్తి తన రక్షణ కొరకు, తన దేశ రక్షణ దేశ రక్షణ కొరకు, దేశ ప్రజల హితము కొరకు చేయడంలో పాలు పంచుకుంటే అది యుద్ధం కారాదు. అంటే ఆ చెడు కొరకు చేసే యుద్ధం కింద కన్సిడర్ చేయబడదన్నమాట. ఎప్పుడైతే ఆక్రమించాలి, వారు బాగుపడకుండా చూడాలి, వారి దగ్గర ఉన్న వనరులన్నీ నాకే కావాలి, ఆ ప్రజలు ఏమైపోయినా నాకు పర్వాలేదు, ఇలా స్వార్థంతో కూడిన ఆలోచనలతో, హింసాపరమైన ఆలోచనలతో ఒక దేశం ఆలోచించినా, ఆ దేశ యుద్ధ విభాగానికి పౌరులుగా మనం సహాయం చేసినా అది తప్పు కింద వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కంప్లీట్గా ఇప్పుడు మన దేశం మీదకి పక్క దేశం అన్యాయంగా దాడి చేసింది, మన దగ్గర వాటర్ వసతి ఉంది, జస్ట్ మనకు కాకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. అప్పుడు ఖాళీగా కూర్చోవాలా? లేదు. సైన్యమే కాదు, ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్ళి పోరాడాలి అక్కడ. అది తప్పు కాదు. ఇక్కడ సారీ, రచయిత చెబుతున్నది అలాంటి పరిస్థితుల గురించి కాదు. ఇప్పుడు మన యంగ్ రిచర్డ్ ఏ యుద్ధ సైన్యంలో ఉన్నాడో వాళ్ళు చేసేది అవతలి వారిపైన సరి అయిన రీజన్ లేకుండా, అలాంటి దాంట్లో నువ్వు పాల్గొంటున్నావు. ఎందుకు పాల్గొంటున్నావు? వాళ్ళని చంపడం నీ ఉద్దేశం కాదు, నీ మనసు కాదు, కేవలం విమానాలు నడపాలి అన్న సోకుతో, ఆ ఇష్టంతో అందులో చేరి అన్నెసెసరిగా తప్పులో పాలు పంచుకుంటున్నావు అని చెప్పడానికి అలా చెప్పాల్సి వచ్చింది ఆయన. ఐ థింక్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను మాస్టర్స్, బికాస్ ఇది చదువుతూ ఉంటే నాకు కూడా అలాగే అనిపించింది, తప్పు కదా ఇతను రాసింది అనిపించింది. మనం తీసుకోవాల్సింది, తప్పుడు పరిస్థితుల కింద యుద్ధం చేయాల్సి వస్తే, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, కేవలం మన స్వార్థం గురించి అవతల వారిని పొట్టన పెట్టుకుంటున్నప్పుడు, చంపుతూ ఉన్నప్పుడు అది హత్య కిందికి వస్తుంది. మనం చనిపోవడం కూడా అందులో ఎటువంటి ప్రయోజనము లేకుండానే అవుతుందన్నమాట. అదే చెప్తున్నాడు, నువ్వు పోయిన తర్వాత నీకెవ్వరూ ఏమీ చేయరు, నిన్నెవ్వరూ గుర్తుపెట్టుకోరు, ఏదీ చెయ్యరు అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఒక తప్పుడు నిర్ణయానికి నువ్వు సహకరించావు అని మీనింగ్. అలా ఏమీ జరగదే, మనం చూస్తూ ఉంటాము యుద్ధంలో పాల్గొన్న సైనికులకు. మన దేశంలో అయితే ఖచ్చితంగా వాళ్ళని ఎంత చక్కగా సత్కరిస్తారు, ఎంత బాగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, మనం చూస్తూనే ఉంటాం అది. రైట్. సో తప్పుడు యుద్ధంలో భాగమైనప్పుడు మాత్రమే నేను అర్థం చేసుకోవాలి మాస్టర్స్ మనం ఇక్కడ. అది నేను అర్థం చేసుకుంటున్నది. సో అప్పుడు యంగ్ రిచర్డ్ ఏమంటున్నాడంటే, ఏంటి వారందరూ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నన్ను తిడతారా, నన్ను శాపనార్థాలు పెడతారా, ఎందుకు, నేనెందుకు బాధ్యత వహించాలి, వాళ్ళ శాపనార్థాలు నన్నెందుకు తగులుతాయి అని అడుగుతున్నాడు. ఎంత విచిత్రమైన స్థితి! నేను నా పూర్వపు రూపంతోనే మాట్లాడుతున్నాను, మన రిచర్డ్ అనుకుంటున్నారు, నా యంగ్ స్వరూపంతో మాట్లాడుతున్నాను, కానీ అతని మనసు మాత్రం నాది కాదు, అది మారనంటోంది. మనం మన జీవితాలలో క్షణకాల మాత్రంలోనే పరివర్తన తెచ్చుకోగలం. ఆ క్షణమే మన వాస్తవ వర్తమానం. మనం ఆ క్షణాన్ని దాటితే గత నిర్ణయాలే వేరొక నిర్ణయంగా అనిపిస్తుంది. బాగా రాశారు మాస్టర్స్. ఏమంటున్నాడంటే, ఇప్పుడు చెబుతున్న హీరో రిచర్డ్, ఆ యంగ్ రిచర్డ్ రెండూ ఒక్కరే. చెబుతున్న రిచర్డ్ వర్తమానంలోని రిచర్డ్. ఆ చిన్న రిచర్డ్ ఎవరు? అతని యొక్క పూర్వపు స్థితి. అంటే ఆ రోజు ఇంత స్టబార్న్గా ఉన్నానా నేను, ఇంత మొండిగా ఉన్నానా, ఎంత చెప్పినా నేను పట్టించుకోకుండా, నేను లోపల మనసు చెబుతున్నవి వినకుండా కేవలం విమానాలు నడపాలి అన్న ఉద్దేశంతో నా అంతరం నుంచి వస్తున్న బోధని ఎంత గట్టిగా పక్కకు తోసానా, ఈరోజు అలా లేనే నేను. అంటే ఎంత మార్పు! అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ క్షణాన్ని బేస్ చేసుకొని నడవాలి తప్పిస్తే పూర్వపు ఆలోచనలని కాదు. బికాస్ మన రిచర్డ్ పూర్వం ఎంత స్టబాన్గా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు?
ఇద్దరూ రిచర్డ్‌లే. ఇద్దరూ వాళ్ళే. మీరు ఏది బేస్ చేసుకొని ఈ రిచర్డ్ గొప్పవాడు, ఈ రిచర్డ్ తక్కువవాడు, లేదా ఈ రిచర్డ్ మొండివాడు, ఇతను మాత్రం మారడానికి సిద్ధంగా ఉన్నాడని ఎవరినంటారు? మనం వివరించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఓకే. 16 ఏళ్లప్పుడు రిచర్డ్ చాలా మొండివాడు. తనకిది కావాలి అంటే అది కావాలి. ఇంక వేరేది పట్టించుకునేవాడు కాదు. అదే 50 సంవత్సరాలొచ్చిన తర్వాత రిచర్డ్ చక్కగా మారుతాడు. ఎవరికీ అన్యాయం చేయడు. తనకేదైనా ప్యాషన్ ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే రంగంలో ఉండి తన ప్యాషన్, తన ఇష్టాన్ని తీర్చుకుంటాడు అని చెప్పేసి చెబుతాం కదండీ మనము. అంటే ఏంటి? అతనిని ఒక వయస్సు దగ్గర, ఒక క్షణం దగ్గర ఒకలాగా చెప్పుకుంటున్నాము. ఇంకొక వయస్సు దగ్గర, ఇంకొక క్షణం దగ్గర ఇంకొకలాగా చెప్పుకుంటున్నాము. అలాంటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని సర్వదా అతను ఇలాగే ఉంటాడు అని ఎందుకు తీర్మానం చేయాలి మనము? మనకొకరు నచ్చరనుకోండి, ఇన్ కేస్ వాళ్ళతో మనకేదైనా ఇబ్బందయింది. తప్పు వారిదా మనదా తెలియదు. బట్ ఇబ్బంది జరిగింది. సింపుల్‌గా ఏమంటాము? అతను మారడు. ఆమె మారదు. ఛ! అతనింతే ఇంకా. ఆమె ఇంకే. ఆమె ఇంతే. ఎలా తీర్మానం చేస్తాం అలా? తప్పు కదా! ఆ క్షణములో వారు ఆ పరిస్థితుల కింద అలా బిహేవ్ చేశారు. కష్టమే ఇది ప్రతి క్షణం ఇలా మనం ఆలోచించాలి ప్రతి ఒక్క పరిస్థితి పట్ల, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అంటే కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మన మనసుకు నేర్పించాలి. ఈ శిక్షణనివ్వాలి. ఒకరు ఇబ్బంది పెట్టారంటే అతని పరిస్థితి ప్రస్తుతానికి అలా ఉంది కాబట్టి, శాశ్వతంగా అతని మీద కక్షగట్టినట్లుగా వాళ్ళని శత్రుత్వంతో ఉండకుండా వాళ్ళ పట్ల, ఈ పరిస్థితికి ఎలా నేను బయటపడ్డం, ఎలా అతన్ని క్షమించి వేయడం, అతనిని ఆ అంటే లో ఎనర్జీస్‌తో ఉన్నారు కదా! అవతల వాళ్ళు అందుకే అలా బిహేవ్ చేశారు కదా! హై ఎనర్జీస్‌లోకి రావడానికి లేదా ఆ లో ఎనర్జీస్ నుంచి బయటపడటానికి ఏదైనా సహాయం చేయగలనా? అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఎనర్జీసు చాలా ఎలివేట్ అవుతాయి మాస్టర్స్. లోపల మన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న గోడలు ఎన్నో కూలిపోతాయి. ఎంతో చక్కటి విశాలమైన భావం మనలో ఏర్పడుతుంది. అడ్డుగోడలంటే చూడండి ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లు తీసుకోండి. అన్నీ చిన్న చిన్న గదులుగా, రూములుగా వేశారు. ప్రతి ఒక్క రూము చిన్నదే. ఆ గోడలన్నీ తీసేశారు. 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లులో బయట ఉన్న 4 గోడలే ఉన్నాయి. లోపల ఎంత విశాలంగా ఉంటది మనకి? ఎన్ని చేసుకోగలము ఆ విశాలమైన స్థలంలో? అదే 10 గోడలు కట్టేశారు. ఎంత చేసుకోగలరు? ప్రతి రూము చిన్నదే. 10 గోడలున్నాయి. 2000 స్క్వేర్ ఫీటు ఉంది మనకి. కానీ ప్రతి రూమ్‌లో చేయగలిగేది ఏదైతే ఉందో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ప్రతి రూమ్‌లో చెయ్యలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మంచి ప్లేస్ కావాలి. 2000 స్క్వేర్ ఫుట్ ఇల్లు ఉన్నది వాళ్ళకి. 10 గదులు ఉన్నాయి ఆ ఇంట్లో. ఏ గదిలోనూ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడానికి రాదు. ఏ గది లేదు. 2000 స్క్వేర్ ఫుట్ బిగ్ హాల్. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఎంత గ్రోత్ ఉంటుంది. సేమ్ వే మనలో అనంతమైన విశ్వం ఉన్నది. కానీ ఆ విశ్వంలో అనంతమైన విశ్వంలో మనం ఎదగడానికి అనంతమైన అవకాశాలున్నాయి. కానీ ఎక్కడికక్కడికి అడ్డుగోడలు పెట్టేసుకుంటూ చిన్న చిన్న గదులు ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏది ఒక్కటి ప్రాక్టీస్ చేసి ఎదగాలన్నా అది చిన్న గోడగా అది చిన్న గదిగా ఉండి చుట్టూ ఉన్న గోడల మధ్యలోనే ఉండిపోతున్నాం కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం. ప్రతి పరిస్థితిని చక్కగా ఎనలైజ్ చేసి, మన మనసుకి సరియైన శిక్షణ ఇవ్వడం ద్వారా, అవతలి వారిలో ఉన్న లోపాలని ఆ పరిస్థితికి తగ్గట్టుగా అర్థం చేసుకొని, మనల్ని మనం రక్షించుకొని ఆ పరిస్థితుల నుంచి బయటపడి, అవతలి వారికి చేతనైనంత సహాయం చేద్దాం. ఏది కుదరలేదు, చేతనైనంత సహాయం అంటూ ఏమీ లేదు, మన వల్ల కాదు. సింపుల్. వాళ్ళనేమి తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఏది అవసరం లేదు. వాళ్ళకి ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. మన మన వైపు నుంచి లవ్ వైబ్రేషన్స్ వాళ్ళకి పంపించండి. అది ఒక్కసారైనా ప్రాక్టీస్ చేసి చూసినట్లయితే మనకి లోపల ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బర్డెన్ తగ్గిపోతుంది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు మాస్టర్స్ అది మనము. దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు గ్రో ఫ్రమ్ డే టు డే సిట్యుయేషన్స్. సో, అందుకే నేను ఆ పారాగ్రాఫ్ అంత గొప్పగా ఉంది అని చెప్పేసి అన్నాను.
నేను నా పూర్వపు రూపంతోనే మాట్లాడుతున్నాను, కానీ అతని మనసు మాత్రం నాది కాదు. అది మారనంటోంది. మనం మన జీవితాలలో క్షణకాలం మాత్రంలోనే పరివర్తన తెచ్చుకోగలం. ఆ క్షణమే మన వాస్తవ వర్తమానం. మనం ఆ క్షణాన్ని దాటితే గత నిర్ణయాలే వేరొకరి నిర్ణయంగా అనిపిస్తుంది. అంటే ప్రజెంట్ స్టేట్లో ఉండడం దాని గురించి చెప్తున్నారు మాస్టర్స్ అక్కడ. ఎప్పుడూ తీర్మానాలు చేయకూడదు. ఇది ఇలాగే ఉండిపోతుంది, ఇది ఇంతే, ఇది ఇంకా మారదు, ఇలాగే ఉండాలి. ఎస్పెషల్లీ లో ఎనర్జీస్ గురించి అయితే ఖచ్చితంగా చేయకూడదు. హై వైబ్రేషన్స్లో ఉన్నారు, అది గర్వంగా మారనంత వరకు ఎంజాయ్ దట్ మూమెంట్. మీకు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. అది మళ్ళీ మీకు తిరిగి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ గర్వంగా మారనిచ్చారనుకోండి, నాకు నాకు అసలు ఎదురే లేదు, నేను ఏదైనా చేయగలను, ప్రతీది నాకు ఏమంటారు సపోర్టివ్గా ఉంటుంది, నాకు ప్రతిదీ అదృష్టంగా కలిసి వస్తుందని ఇష్టం వచ్చినట్టు విర్రవీగామనుకోండి, రావణుడిలాగా 10 తలకాయలున్నా, ఎంతో పాండిత్యం ఉన్నా, ఆ దేవుడి నుంచి వరాలు ఉన్నా చనిపోవాల్సిందే. చనిపోవడం అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నాశనం అయిపోవడం. అదంతా కూడా భంగం కావాల్సిందే అని చెప్పడం. చనిపోవడం ఇక్కడ అది శిక్షలాగా చెప్పట్లేదు మాస్టర్స్. ఆ నాశనం ఏమంటే ఆ తలపొగరంతా కూడా తగ్గిపోవాల్సిందే అని చెప్పడానికి చెప్తున్నాను. అది ఎంత లో ఎనర్జీ చెప్పడానికి చెప్తున్నాను. ఆ తర్వాత ఇంతకు నేను ఎంతమందిని చంపబోతున్నాను అని చెప్పేసి అడిగాడు యంగ్ రిచర్డ్. నేను అతని వైపు అడుగులు వేస్తూ 1962 సంవత్సరంలో నీవు 478వ ఫైటర్ స్క్వాడ్రన్తో యూరప్కు పంపబడతావు. దానిని బెర్లిన్ క్రైసిస్ అంటారు. నీవు అక్కడ 3 పట్టణాలపై హైడ్రోజన్ బాంబులు వేయవలసి వస్తుంది. ఇప్పటికీ నీకు అవకాశాలు లేకపోలేదు. నీవు కీవ్ అనే నగరంపై హైడ్రోజన్ బాంబు వేయడానికి ఇంకా 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. అంటే హైడ్రోజన్ బాంబు మనకు తెలుసు కదండి. అది చాలా పెద్ద బాంబు. నగరాలకి నగరాలే ఊడ్చిపెట్టుకుపోతాయన్నమాట. అన్యాయం కదండి. పసిపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అమాయక పౌరులు ఎంతో మంది ఉంటారు, ఆడవారు ఉంటారు. వాళ్ళందరూ ఏం పాపం చేశారని చనిపోవాలి? ఆ దేశంలో ఉండడమే వాళ్ళ పాపం అనుకోవాలి అక్కడ. ఆ దేశాన్ని చేసుకోవడమే వాళ్ళ పాపము అనుకోవాలి. అంతకు మించి పాపం వాళ్ళు ఎందుకు అందులో చనిపోవాలి? మరి అలాంటి అమాయక ప్రజల మీద హైడ్రోజన్ బాంబు నువ్వు 5 సంవత్సరాల తర్వాత చేయబోతున్నావు. నీకు విమానం వేగంగా నడపగలే సత్తా ఉంది కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు నీ పై అధికారులు. నువ్వు వేస్తావక్కడ అంతమంది అమాయక ప్రాణాలని బలి తీసుకున్న పాపం నీకు తగులుతుంది. అది నిన్ను పట్టి పీడిస్తుంది. ఎందుకంటే కొంచెం కొంచెంగా ఆ లోపల నుంచి ఎక్కడో వస్తుంది ఆయనకి. ఎవరికి యంగ్ రిచర్డ్కి క్వశ్చన్స్ అందుకే అడుగుతున్నాడు. ఎంతమందిని చంపబోతున్నాను చెప్పాడు మన హీరో రిచర్డ్. తర్వాత సరే హైడ్రోజన్ బాంబు వేస్తాను ఆ పర్టికులర్ నగరం మీద. ఎంతమంది జనం బలవబోతున్నారు? మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు శీతాకాలం కీవ్ అంటే అదొక నగరం. జనాభా 9 లక్షల పైమాటే. మరి నీవు నీపై అధికారి ఆజ్ఞల్ని శిరసా వహిస్తే ఆ తర్వాత మిగిలే ఏ కొద్ది వందల మంది కూడా తాము చనిపోయి ఉంటే బావుండని అనుకుంటారు. మళ్ళీ 2 సార్లు అడిగాడు ఇప్పటికి ఎంతమంది చనిపోబోతారు అన్నట్టుగా. సో నువ్వు హైడ్రోజన్ బాంబు నీ పై అధికారులు చెప్తారు, నువ్వు వేస్తావు, నగరానికి నగరం ఊడ్చిపెట్టుకుపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా కొద్దిమంది ఆ బాంబు బ్లాస్ట్లో చనిపోకుండా బ్రతికిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే, ఎందుకు బతికి ఉన్నాను రా బాబు, చనిపోయి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటారు. మీరు మనకి ఈ మధ్య కాలంలో చాలా యుద్ధం బ్యాక్గ్రౌండ్లో చాలా మూవీస్ వస్తున్నాయండి. తెలుగులో అనుకోండి, ఎస్పెషల్లీ హిందీలో చాలా వస్తాయి. రీసెంట్గా కొన్ని నెలల కింద నేను ఒక మూవీ చూశాను. ఇలాంటిది మాస్ కిల్లింగ్ అనమాట. బాంబ్ బ్లాస్ట్లో చనిపోతారు. చనిపోతే ఇప్పుడు అందులో లెట్సే ఒక కుటుంబంలో 10 మంది 15 మంది ఉన్నారు. ఒకరో ఇద్దరో మిగిలారు. మిగతా వారందరూ చనిపోయారు. ఆ మిగిలిన వారు కూడా కాలో చెయ్యో ఏదో ప్రాబ్లం జరిగింది ఆ యుద్ధంలో, సారీ ఆ బాంబ్ బ్లాస్ట్లో. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? నా వాళ్ళందరూ చనిపోయారు, నేను మిగిలి ఉన్నాను. ఎందుకు మిగిలి ఉన్నాను? వాళ్ళతో పాటు చనిపోతే బాగుండేది కదా. వాళ్ళని తలుచుకుంటూ ప్రతిరోజు ఏడవాల్సిందే కదా. న్యాచురల్గా చనిపోతే ఆ ఏడుపు కొద్ది రోజుల వరకు ఉంటుంది, ఆ బాధ కొద్ది రోజుల వరకు. బట్ అన్యాయంగా బలి తీసుకోబడితే
అలా మూకుమ్మడిగా బలి తీసుకోబడితే ఒక కుటుంబంలో మిగిలిన వారు ఎంత నరకాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది కదా, ఈ వినాశనం చూడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడేది కాదు కదా అని అనిపిస్తుంది కదా. అలా కూడా అనుకుంటారు, ఇన్ కేస్ బతికి ఉన్నా కూడా ఎవరైనా. అంటే దాన్ని తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన హీరో గారు. ఏంటి, 9 లక్షల మందా అని అడిగాడు యంగ్ రిచర్డ్. మరి దేశభక్తి అంటే మాటలా అంటూ కాస్త వెటకారంగా రెచ్చగొడుతూ అంటాడనమాట మన హీరో. మరి ఏమనుకుంటున్నావు? నీ జాబ్ ఏంటనుకుంటున్నావు? దేశం మీద యుద్ధం అంటే ఒక పెద్ద బాంబు తీసుకున్నంటే ఏమనుకుంటున్నావు? ఎవరైతే తప్పు చేశారో వారిని మాత్రమే డైరెక్ట్గా హిట్ చేయడం అనుకుంటున్నావా అన్నట్టుగా, ఎత్తి పొడుస్తున్నట్టుగా వెటకారంగా అవును మరి అని చెప్తున్నాడు. అంటే మరి నేను అని ఇలా నీళ్లు నములుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ యంగ్ రిచర్డ్. మరి నేను అంటే అంటే నువ్వు బాంబు వేసావా అంత డాట్స్ డాట్స్ పెట్టి రాశారు మాస్టర్స్, అందుకే నేను అలా చదువుతున్నాను. ఆ యంగ్ రిచర్డ్ అడుగుతున్నాడు, అంటే నువ్వు ఫ్యూచర్ రిచర్డ్ కదా మన హీరో రిచర్డ్, అంటే 5 సంవత్సరాల తర్వాత యుద్ధంలో ఉండి ఆ బాంబు వేసావా నువ్వు? ఫస్ట్ నేను అన్నాడు, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల తర్వాత కాబట్టి ఆ అది ఫ్యూచర్లో ఉన్న రిచర్డ్కి తెలుస్తుంది కాబట్టి అంటే వేసావా నువ్వు అని అడుగుతున్నాడు. అంటే మన హీరో రిచర్డ్ ఏమంటున్నాడంటే లేదు, సోవియట్ సేనలు, ఇది రియల్గా జరిగిన యుద్ధం మాస్టర్స్. చాలా మందికి అంటే ఇన్ కేస్ ఇప్పుడు 40, 50స్లో ఉన్న వాళ్ళకైతే చిన్నప్పుడు పేపర్ చదివే అలవాటు అలాంటిది ఉన్నట్లయితే ఈ రష్యా సోవియట్ యుద్ధము అవన్నీ ఎంత పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి అవన్నీ కొద్ది గొప్ప అయినా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. దాని గురించి రాశారు ఇక్కడ. సో లేదు, సోవియట్ సేనలు అప్పటికే వెనకడుగు వేశాయి అని చెప్పబోతున్నంతలో ఒక ప్రత్యేక కాలానికి చెందిన నాలోని ఓ ప్రత్యామ్నాయ రూపం నా గొంతు నొక్కిపట్టి ఉన్మత్తతతో గంభీరంగా మాట్లాడసాగింది. ఇతను ఏం చెప్దాం అనుకున్నాడు, ఎంగిరిచాడు అడిగాడు. భయం వేసింది ఆయనకు చాలా. అంటే నేను వెయ్యబోతున్నానా అని అడగబోయి ఆ, ఈయన ఫ్యూచర్ ఇచ్చాడు కాబట్టి అంటే వేసేసావా నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఆ బాంబు అంటే ఫస్ట్ లేదు, సోవియట్ యూనియన్ ఆ దేశం వెనకడుగు వేసింది, బాంబు వేయాల్సిన పరిస్థితి రాలేదు అని చెప్పబోయాడు. చెప్పబోతుంటే లోపలి నుంచి ఒక ప్రత్యేక కాలానికి చెందిన అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్సే 45 సంవత్సరాలు ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు మన రిచర్డ్ 45 సంవత్సరాల వయసులో ఉన్నాడు అనుకుందాం. యంగ్ రిచర్డ్ 20 సంవత్సరాల వయసులో ఉన్నాడు అనుకుందాం. మధ్యలో ఇంకొక 25 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాపులోని ఏదో ఒక మెమొరీ అతని నుంచి లోపల నుంచి వస్తుందన్నమాట. ఆ లోపల నుంచి వచ్చి అది అది ఇతని యొక్క వాయిస్ గంభీరంగా మాట్లాడగలిగేటట్టుగా చేస్తుంది ఆ మెమొరీ. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, లెట్సే మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేసినప్పుడు అది మీలోని ఒకానొక అనుభవాన్ని తట్టి లేపింది అనుకోండి. టక్కున ఎలా వచ్చేస్తుంది మనకి గొంతు? అప్పటి వరకు నార్మలే, కానీ గతంలోని ఒక అనుభవాన్ని టచ్ చేసింది అవతల వారి మాట. టక్కున ఏమైపోతుంది? అది బాధకు సంబంధించిన అనుభవం గుర్తొస్తే గొంతు బాధగా మారిపోతుంది. ఏదైనా పౌరుషానికి మించింది అలా ఉంటే దానికి సంబంధించిన గొంతుగా వాయిస్ మారిపోతుంది. అవునా కాదా మనకి? ఎవరో మన చనిపోయిన వాళ్ళు తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరివైనా వచ్చింది వాళ్ళంటే చాలా ఇష్టం మనకి. ఇమ్మీడియట్గా వాళ్ళు అడుగుతారు, మా అమ్మమ్మ అనుకుంటూ వాళ్ళు ఏదో చెప్తారు. అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు, టక్కున మన అమ్మమ్మ గురించి మనకు వచ్చేస్తుంది. ఆవిడతో గడిపిన కాలము, ఆవిడ ఎలా చనిపోయింది ఆ మెమరీ గుర్తొచ్చింది అనుకోండి. అంతకుముందు మీరు ఎలా ఎమోషన్తో మాట్లాడారో అలాగే మాట్లాడగలరా? ఒక క్షణకాలం పాటైనా అది మీలో ప్రవేశించి మీ ఎమోషన్ని మారుస్తుందా లేదా? అదే విధంగా మన హీరో రిచర్డ్ ఆన్సర్ చెబుదాము అనుకున్నంతలో ఒక ప్రత్యేకమైన కాలానికంటే అతని యొక్క ప్రత్యేకమైన మెమరీ గుర్తొచ్చట. వేరే విధంగా మాట్లాడసాగాడు. ఏమని? ఆ ప్రత్యేకమైన మెమరీ అతని గొంతును నొక్కిపట్టి ఉన్మత్తతతో ఉద్రేకంగా గంభీరంగా మాట్లాడించసాగింది ఆ అనుభవం. ఏమని అంటే, ఎస్, అవును, బాంబు వేశాను,
ఒకవేళ యుద్ధమే వస్తే దానికి బాధ్యత వహించవలసినది ఆ నిర్ణయం తీసుకునే దేశ అధ్యక్షుడేనని అనుకునేవాడిని. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అదే మనం చూస్తున్నాము. కానీ విమానం ఎక్కి గాలిలోకి లేచిన తర్వాత అర్థమైంది, అణుబాంబు వేయడంలో దేశ అధ్యక్షుని బాధ్యత ఏమీ లేదని. ఎందుకంటే అతనికి కనీసం విమానాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు కదా. అంతే కదండి. పొలిటీషియన్స్, గవర్నమెంట్స్ వీళ్ళు ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసినంత మాత్రాన యుద్ధం ఎలా చేయాలి, యుద్ధంలో వాడే ఆ బాంబులు కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదా వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్స్ కానివ్వండి, ఈవెన్ నోటి ద్వారా ఇచ్చే డైరెక్షన్స్ కూడా వాళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమైనా కూడా ఏంటి, వాళ్ళ పరిధిలో ఏమైతే వాళ్ళు ఆలోచించగలరో జస్ట్ దాన్ని చెప్పేస్తారు. ఇప్పుడు ఆ దేశ నాయకుడు ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వానికి విస్తరణ మాత్రమే కావాలి, సింపుల్ ఏది ఆలోచించాడు. వాడి కింద ఒక మిలిటరీ ఉన్నది, మనకు తెలుసు అలాంటి దేశాలు కొన్ని, పేర్లు అవసరం లేదు. వాళ్ళ కింద మిలిటరీ ఉన్నది. ఆ మిలిటరీకి సింపుల్గా ఏం చెప్పేస్తారు, నో మ్యాటర్ వాట్, మన దేశంలో ఎంత వ్యవస్థ నాశనమైనా, మన దేశ ప్రజలకు తిండి లేకపోయినా మనం మాత్రం యుద్ధం చేయాల్సిందే. నా దగ్గర అంటే దేశం దగ్గర ఉన్న నిధులన్నీ నేను మిలిటరీకి ఇచ్చేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అవతల దేశంలో ఎవరు చచ్చిపోయారు, ఏమైపోయారు నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది విక్టరీ. కరెక్ట్గా చెప్పాలంటే అవతలి దేశం నాశనం కావడమే నాకు విక్టరీ అని బోధించాడనుకోండి, ఏం పోయిందండి అతనికి, ఏదైనా చెప్తాడు. పోయి యుద్ధం చేస్తాడా, యుద్ధంలో చనిపోతాడా ఆ చెప్పిన రాజకీయ నాయకుడు లేదా గవర్నమెంట్ ఆర్ హూ ఎవర్ దట్ అధికారి ఈస్? నో, దే వోంట్. ఎవరు అక్కడ యుద్ధంలో చనిపోయేది ఎవరు? సైన్యము అనే భాగంలో ఉన్నవారు, యుద్ధము అనే భాగంలో ఉన్నవారు. సో ఇతనికి అది గుర్తొచ్చింది. ఇంతవరకు ఏం చెప్తా వస్తున్నాడు, దేశము అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు రిచర్డ్ ఎంతసేపు ఆ దేశ రక్షణలో భాగంగా చేస్తున్నాను, నాదేలా తప్పవుతుంది, అధికారులు సూచనలు ఇచ్చారు వాళ్ళ ప్రకారం చేస్తున్నాను అని చెబుతా వస్తూ ఉన్నాడు కదా. విమానం గాల్లోకి లేచిన తర్వాత అణుబాంబు వేసే ముందర ఏంటి అంటే, ఇది వేస్తుంది దేశాధ్యక్షుడు కాదు కదా, కనీసం విమానం నడపడం కూడా చేత కాదు ఆయనకి, నేను కదా వేస్తున్నాను అంటే లోపలి నుంచి అంతవరకు ఎంత చెబుతున్నా వినపడంది. ఆ అంతర్ ప్రబోధ అనేది గట్టిగా చెప్పిందనమాట. ఉన్మత్తత అని రాశారు ఇక్కడ, ఉద్రేకంగా, ఉన్మత్తతతో. సో నన్ను నేను స్వాధీనం చేసుకోవాలని గింజుకున్నాను, కానీ ఫలితం లేదు. అప్పుడు రియలైజ్ అయ్యాడనమాట. కమాండర్ ఇన్ చీఫ్కి అయితే మిసైల్ విడిచే మీటకు విమానం తోకను తిప్పే మీట కూడా తెలియదు. ఎవరైతే ఆ కమాండర్ ఇన్ చీఫ్ అనే ఆ మిలిటరీలో అధికారులు ఉంటారు కదా, కనీసం అతనికి విమానం మీద మీట ఎలా నొక్కాలో కూడా తెలియదు. బికాస్ ఆ రంగం కాదు వాళ్ళు, విమానం నడిపే రంగం కాదు. కనీసం అది కూడా తెలియదు అతనికి. నేనే లేకపోతే అతను ప్రపంచానికి ఏ హాని చేయలేని పెద్ద వెర్రి బాగుల వాడు. బాగా అర్థం చేసుకోవాలి మనం ఈ వాక్యం. ఆ మిలిటరీ అధికారి యుద్ధ విమానంలో వెళ్ళు, వేగంగా నడుపు, ఈ అణుబాంబ దేశం మీద వేసిరా అని చెప్పాడు. అతనికి మాత్రం ఏమీ చేయడానికి లేదు, విమానం నడపలేడు, ఆ బాంబు ఎలా ప్రయోగించాలో కూడా అతనికి తెలియదు. ఆ సూచనలు ఇచ్చే అధికారికి ఎవరు చేస్తున్నారు, మన రిచర్డ్. ఇన్ కేస్ రిచర్డ్ అక్కడ లేడనుకోండి, ఆర్ రిచర్డ్ లాంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేరు ఆ పని చేయడానికి, ఆ కమాండర్ ఇన్ చీఫ్ ఆ పని చేయగలడా? ఆ దేశం మీద యుద్ధం అది బాంబు వెయ్యగలడా? వెయ్యలేడు. అంటే ఏంటి, అవతలి దేశంలో అమాయక ప్రాణాలు బలి కావు కదా, అన్యాయంగా వాళ్ళు బలైపోరు కదా. అంటే ఏది ఉండడం వల్ల, ఎవరు చేయడం వల్ల ఆ యుద్ధం జరుగుతుంది ఇక్కడ? యుద్ధ విమానం నడిపి బాంబులు వేయగలిగే సమర్థత ఉన్న వారి వల్ల జరుగుతోంది యుద్ధం. అంటే డీపెస్ట్గా థింక్ చేసి చెప్పడానికి ట్రై చేస్తున్నారు రచయిత ఇక్కడ. బికాస్ మనం ఒప్పుకోం మాస్టర్స్, దేశ రక్షణ కొరకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి అనేది ప్రతి దేశంలో ప్రతి పౌరునికి అది నర నరాన జీర్ణించుకొని ఉంటుంది.
దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. సనాతన ధర్మం ప్రకారం కూడా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే, భగవద్గీతలో ఉండేది. నీ ప్రాణమాన రక్షణ కొరకు నిన్ను నువ్వు రక్షించుకుని తీరవలసిందే. ఓ పాము కాటు వేయడానికి వచ్చింది. కాటు వేయడానికి వచ్చినప్పుడు ఆ పామును చంపితే ఎలాగా అని నువ్వు ఆలోచించిన అవసరం లేదు. అది విషపురుగు. తెలిసి చేసినా తెలియక చేసినా అది నీ ప్రాణాన్ని కబలించి వేస్తుంది. అలాంటప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటూ దానిని ఏమీ చెయ్యకుండా బయటపడగలవా? పడు, మంచిదే. అలా కాదు, నిన్ను నువ్వు రక్షించుకునే పరిస్థితిలో దాని ప్రాణం తీయవలసిన అవసరం తప్పనిసరి అయింది, తీయాల్సిందే, తప్పదు. లేదు, నిన్ను నువ్వు కాపాడుకొని అవతల దాన్ని కాపాడితే అది ఇంకొంతమందిని చంపేస్తుంది. నో, అలా విడిచిపెట్టకు, చంపేసాయి. ఇలా ధర్మ సూక్ష్మాలంటూ ఉంటాయి మాస్టర్స్. కానీ అన్యాయంగా స్వలాభం కొరకు, స్వార్థం కొరకు, నీ లోపల ఉన్న ఉన్మత్తతతో, ఆవేశంతో, పిచ్చితనంతో, మూర్ఖత్వంతో అవతలి వారికి లేదా దేశానికి నష్టం చేస్తున్నావనుకో, అది ఏ మాత్రం దేశ రక్షణ కిందికి రాదు. అది ఏ మాత్రం ఆ దేశంలో ఉన్న పౌరుని బాధ్యతగా గుర్తించవలసిన పని లేదు. అక్కడ ఏం గుర్తించాలి పౌరుడు అంటే, కుదిరితే, వీలవుతే ఆ ఉన్మత్తతో ఉన్న ఆ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ పదవి నుంచి తప్పుకునేటట్టుగా చేయొచ్చు. అంటే అతనికి ఓటు వేయనవసరం లేదు, ఓటు వేయకూడదు, వేయనవసరం లేదు కాదు, ఓటు వేయకూడదు. ఎంతమందిని మనం ప్రభావితం చేయగలిగితే అంతమందిని ప్రభావితం చేసి అతనికి ఓటు వేయకుండా మంచి వారిని సెలెక్ట్ చేసుకునేందుకు సహాయపడవచ్చు. బికాస్ మనకందరికీ వస్తుంది. మనం ఏం చేస్తాము, ఓ కామన్ మ్యాన్, అతను ప్రెసిడెంట్, వాట్ కెన్ ఐ డూ? నా ఓటు ఉంది, నేను వెయ్యను. నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాను, సో అండ్ సో పర్సన్కి వెయ్యకు, ఇతను ఇలాంటి వాడు. నా వాళ్ళంటూ కొంతమంది ఉన్నారు, నా ఊరి వాళ్ళు, వాళ్లకు చెబుతాను. ఇలా బాధ్యత అంటే. అంతేకాని నేను ఆ ప్రెసిడెంట్కి వెళ్ళి గన్ను పెట్టేసి ఇంకొకటి చేసి లేదా భగవద్గీత ముందరేసుకొని అవన్నీ కృష్ణుడి బోధనలు అవన్నీ చెప్తే అతను వినడు. నేను చెప్పగలిగే పొజిషన్ ఉంటుంది అక్కడ ఒక కామన్ మ్యాన్కి, రైట్? సో బాధ్యత అంటే అలా ఏదైతే చేయగలమో అది చేయడం. అందుకని ఇంత క్లియర్గా రాస్తున్నారు, మనలో అవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. ఆ, తర్వాత ఉమ్, నేనే లేకపోతే అతని ప్రపంచానికి ఏ హాని చేయలేని పెద్ద వెర్రి బాగులవాడు. ఎవరు? ఆ చీఫ్ ఇన్ కమాండర్. కానీ మనలాంటి వాళ్ళే లేకపోతే ప్రపంచానికి అణుయుద్ధం బెడదే ఉండదు కదా. కానీ రిచర్డ్ వెర్రివాణ్ణి నేను. అతనికి ఓ మిలియన్ జనాభాను ఎలా చంపాలో తెలియదు. కానీ అతని కోసం నేను ఆ పని చేశా. అతని చేతిలోని ఆయుధం అణుబాంబు కాదు, నేను అతని ఆయుధాన్ని. నా అనాలోచిత చర్యతో కీవు పట్టణం భస్మీపటలమైంది. ఇప్పుడు నీవు కూడా ఆ పనినే చేయమని నీకెలా చెప్పగలను? చేశాను అన్నట్లుగా చెప్తున్నాడు. లాస్ట్లో రియలైజ్ అయ్యాను, నేను చేసి ఉండకపోతే అణుబాంబు ప్రయోగించడానికి అక్కడ ఎవరూ లేరు. నాకు అధికారి సూచన చేసిన అధికారికి చేత కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ అణుబాంబు కాదు చంపింది. ఎవరు అణుబాంబు అంటే నేనే. నేనే అణుబాంబుగా మారి వాళ్ళందరినీ చంపాను. ఆ రెస్పాన్సిబిలిటీ నాదే అనిపించింది నాకు. అలాంటి తప్పు మళ్ళీ నీతో చేయించకుండా ఉండడానికే నీకు ఇంత గట్టిగా చెబుతున్నాను. యంగ్ స్వరూపం అంటున్నారు, ఇప్పుడు చెబితే ఒరిగేదేంటి అని మన క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? ప్రాబబిలిటీస్, ఆప్షన్స్. సముద్రంలోని ఇసుక, ఇసుక మీద రాసిన గీతలు, డిజైన్స్ అని చెప్పాం కదా. మనం ఈ చాప్టర్లో, ఆత్మ సహచరులు అనే చాప్టర్లో దేని గురించి నేర్చుకుంటున్నాం? ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్. మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ లైఫ్ బీయింగ్. చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఒక్కటే దారి కాదు. ఒక దగ్గర ఒకటి మొదలు పెట్టారు, ఇంకా నేను కంటిన్యూ చేయాల్సిందే, తప్పదు అనే సిచ్యువేషన్స్ థియరిటికల్గా చెప్పాలంటే నల్లు, ప్రాక్టికల్గా చెప్పాలి అంటే కొన్ని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఆప్షన్ తీసేసి ఇంకొక దారిలో ప్రయాణించవచ్చు. ఇన్ కేస్ ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నట్లయితే. అది చెప్పాలనుకుంటున్నాడు ఈయన ఇక్కడ.
నేను బయటికి రావాల్సిన పని ఉండింది ఆ యుద్ధ విమాన రంగం నుండి, కానీ రాలేకపోయాను. ఆప్షన్స్ ఉండే నాకు, చేయలేకపోయాను. తప్పు జరిగిన తర్వాత రియలైజ్ అయ్యాను. నువ్వు ఆ తప్పు చెయ్యకు, ఇప్పుడు యంగ్ సోల్గా ఉన్నావు. నువ్వు చేయకుండా ఉండడానికి నీ ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నాను నేను అని చెప్తున్నాడు. యువ లెఫ్టినెంట్ పాపం నోట మాట రాక కొయ్యబారిపోయాడు. యువ లెఫ్టినెంట్ అంటే ఇక్కడ యంగ్ రిచర్డ్. వాయుసేన నీ మనస్సాక్షితో సంబంధం లేకుండా ధర్మాధర్మాలను విచారించకనే తమ ఆజ్ఞల్ని శిరసావహించమని మాత్రమే నీకు చెబుతుంది. నీ యుద్ధరంగంలో ఉన్న మిగతా వారు, నీ అధికారులు, వాయుసేన అని ఏదైతే చెబుతున్నావో అదేమంటుందంటే ఏమీ ఆలోచించక్కర్లే, జస్ట్ రైట్, గో హెడ్, దేశరక్షణ అనే లేబుల్ కింద చేపించి వేస్తుంది అవన్నీ. నీవు వారి ఆజ్ఞను పాటించి కీవ్ పట్టణాన్ని నాశనం చేసిన మరో 6 గంటలలో నీలాంటి ఒక యువ పైలట్ పేరు పావెల్ చెర్నోవ్ తన పై అధికారి ఆజ్ఞల్ని పాటించి లాస్ ఏంజల్స్ అనే నగరాన్ని శ్మశాన వాటికగా చేస్తాడు. నువ్వు ఒకటి చేశావా? అయిపోయిందా? లేదు. ఇంకో 6 గంటల్లో నీలాంటి వాడు ఇంకొకడికి ఇంకొక ఆదేశం అందింది. ఏంటంటే ఇంకొక నగరాన్ని శ్మశానం చేసేసేయి. నీ చర్యే నీకు ఆత్మహత్య సాధ్యమైనప్పుడు నీవు రష్యన్లని చంపడం ఎందుకు? అంటే వీళ్ళప్పుడు యుద్ధం చేసింది ఆ సోవియట్ యూనియన్ రష్యా యుద్ధం అని చెప్పాం కదా, ఆ రష్యా మీద ఉన్నట్లుంది బహుశా. నీది నీకు ఆత్మహత్య సదృశమైనప్పుడు వారి మీద యుద్ధం చేయడం ఎందుకు నువ్వు అని అడుగుతున్నాడు హీరో రిచర్డ్. లేదు, నేను పై అధికారుల ఆదేశాలను పాటిస్తానని ప్రమాణం చేశా. ఇంకా ఒప్పుకోవట్లేడు. మళ్ళీ ఒప్పుకోవట్లేడంటే ఇక్కడ ఈ సంభాషణలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో వచ్చే ప్రతి చిన్న డౌట్ని రచయిత ఈ విధంగా తీరుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎస్, మనందరము కూడా చిన్నగా ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం. మన స్కూల్స్లో ఉంటుంది కదండి ప్రతిజ్ఞ అనేది. ప్రతి స్కూల్లో ఉంటుంది నాకు తెలిసినంత వరకు, వెదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేటు. అందులో నేను నా భారతదేశం, నా భారతదేశం, నా మాతృభూమి, నా మాతృభూమి కొరకు నేను ఏదైనా చేస్తాను అంటూ మనం కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటాము. ప్రతిజ్ఞ, ప్రమాణం, అది అది ప్రామిస్, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాల్సిన ప్రామిస్. అదే అడుగుతున్నాడు. నేను ప్రమాణం చేశా నా నా దేశాన్ని రక్షిస్తానని అంటున్నాడు యంగ్ రిచర్డ్. అంతే, ఇంకా హీరో రిచర్డ్కి పిచ్చెక్కిపోయింది. ఎంత చెప్పినా మళ్ళీ ఏదో ఒకటి అంటున్నాడు అని. ఏమంటున్నాడంటే, అంతే, నా పీక పట్టుకున్న పిచ్చివాడు నిస్పృహతో అంతర్ధానం అయ్యాడు. నేను తిరిగి మాటలతో అతని మనసు మార్చడానికి విశ్వ ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ మాట అడిగేసప్పటికి చిరాకొచ్చేసింది. చిరాకొచ్చేసి ఏంటంటే, నా పీక పట్టుకున్న పిచ్చివాడు నిస్పృహతో అంతర్ధానమయ్యాడు అంటే మీనింగ్ ఏంటంటే, ఒక్క పేజీ వెనక్కి వెళ్ళినట్లయితే ఒక వాక్యం చదువుకున్నాము. ఏమని? ఒక ప్రత్యేక కాలానికి చెందిన నాలోని ఓ ప్రత్యామ్నాయ రూపం నా గొంతు నొక్కి పట్టి ఉన్మత్తతో గంభీరంగా మాట్లాడసాగింది. ఆ లోపలి నుంచి ఏదో ఒక అనుభవం ఈయనను మాట్లాడిస్తోంది. ఉన్మత్తంగా గంభీరంగా అన్నాను కదా, ఆ స్వరం, ఆ గంభీర్యం, ఆ అనుభవం, ఆ జ్ఞాపకం అప్పుడు వెళ్ళిపోయిందంట అతని నుండి. మళ్ళీ కాస్త మన రిచర్డ్గా మారిపోయాడు, హీరో రిచర్డ్గా. ఎప్పుడు? యంగ్ రిచర్డ్ క్వశ్చన్ వేశాడు, మరి నేను ప్రమాణం చేశాను కదా నా దేశభక్తి గురించి అని చెప్పినప్పుడు ఉన్మత్త వాయిస్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆ అనుభవం మాట్లాడించట్లేదు ప్రస్తుతం మన రిచర్డ్ని. దాని నుంచి బయటకు వచ్చేశాడు అని చెప్పడం అనమాట. అమాయక ప్రజల్ని చంపక వదిలేస్తే నీపై అధికారులు నిన్నేమి చేయగలరు? నీవో చేతకాని పైలట్వని ఖైదీలలో బంధిస్తారు, లేదా మహా అయితే ఉరి తీస్తారు. అంతే కదా. అది నీవు కీవు పట్టణాన్ని నాశనం చేసినంత ఘోరమైంది ఏమీ కాదు కదా అని ప్రశ్నించాను. సో, నువ్వు ప్రమాణం చేశావు. పైగా పై అధికారులు అంటే జనరల్గా భయం ఉంటుంది ఎవరికైనా, ఏ ఫీల్డ్లో ఉన్న యుద్ధరంగం అనే కాదు. మనం ఒక దగ్గర మన పైన అధికారులు ఉన్నారు అంటే వాళ్ళ ఆజ్ఞను పాటించకుండా ఉండడానికి మనం భయపడతాము. ఏదేమైనప్పటికీ చేసేస్తాము. లోపల మనసు సమర్థత ఎలా ఉంటుందంటే, ఎలా సమర్థిస్తుందంటే, నీ తప్పేమీ లేదు, వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చేస్తున్నావు, నువ్వు ఒక సాధనం పర్వాలేదు అన్న టైప్లో ఉంటుంది. దానికి కూడా ఎగ్జాంపుల్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అదే, ఒక గిన్నె, యుటెన్సిల్, అది నాన్ వెజ్ ఉండవచ్చు, వెజ్ ఉండవచ్చు అని ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్. సో అది అక్కడ. సో అలా నీకు సమర్థిస్తూ ఉండవచ్చు మనసు అనేది. కానీ ఆ పై అధికారి నిన్నేం చేస్తాడో, చంపుతాడా, జీవితాంతం ఖైదీగా పెడతాడా, ఇలాంటి భయాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ నువ్వెలా ఆలోచించాలి అంటే,
అన్యాయంగా 9 లక్షల మంది చనిపోతున్నారు. దానికన్నా నేను అది చెయ్యను అని చెప్పి నా అధికారులు నాకు ఏది శిక్ష వేస్తే అది అది చనిపోవడమైనా సరే తీసుకోవాలి అని చెప్తున్నాడు. జస్ట్ నౌ వీ టాక్డ్ అబౌట్ భీష్మాచార్యుల గురించి, ద్రోణాచార్యుల గురించి. ఎస్, రాజు దండిస్తాడు. రాజు శాసనం ఫైనల్ శాసనం ఎక్కడైనా కూడా, రాచరికంలో, రైట్? సో భీష్మాచార్యుడు ఒకవేళ నేనేమైనా చెప్తే రాజు నన్ను దండిస్తాడు అనుకుంటే సో వాట్, దండించినా పర్వాలేదు. అక్కడ ఒక తప్పు జరుగుతోంది. నువ్వు చెప్పగలిగే పొజిషన్లో ఉన్నావు, గురువు పొజిషన్లో. నీ శాయశక్తులా ప్రయత్నించాలి. అవసరమైతే అందులో నీ ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు అంత ప్రయత్నం చేశావా, నీకు మాత్రమే తెలుస్తుంది అక్కడ. ఇంకా ప్రయత్నం చేయగలిగి ఉండేవాడివా, నీకు మాత్రమే తెలుస్తుంది. అంటే నీలోని మనస్సుకు తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ వదిలిపెట్టేసేటప్పుడు, దాన్ని గేవప్ చేసేటప్పుడు పూర్తిగా ప్రయత్నం చేసావా లేదా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మాస్టర్స్. ఇంకొక ఆప్షన్ ఉండిందా, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వినిపించుకుంటామా వినిపించుకోమా, అది మనకు సంబంధించింది. నొక్కి పెట్టేస్తూ ఉంటాం దాని వాయిస్ బయటికి వినపడకుండా. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మనం మాట్లాడుతూ ఉంటాము, మన ఇంటికి వ్యక్తులు వస్తారు, చుట్టాలు, స్నేహితులు ఎవరో. మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళము డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటాము. ఎక్కడైతే అబద్ధం చెప్పాలో అక్కడ చెప్పి, ఎక్కడైతే నిజం చెప్పాలో అక్కడ చెప్పి, ఎక్కడైతే అబద్ధమైనా కూడా దాన్ని నిజం చెబుతున్న విధంగా ఎడిట్ చేసి చెప్పడం మనకు చాకచక్యంగా చేయగలం మనం. పాపం పిల్లలకి ఏమీ తెలియదు కదా. మనం ఒకటి చెప్పగానే, లేదమ్మా నువ్వు ఆ రోజు అలా చెప్పావు కదా, ఇప్పుడు ఆంటీకి ఏంటి ఇలా చెప్తున్నావు. పాపం ప్యూర్ మనస్సు వాళ్ళది. ఇమ్మీడియట్గా మనకు వాళ్ళ ఉద్దేశం మనని అవమానించడం, వాళ్ళ ఆ కొత్త వాళ్ళ ముందరని కాదు. వాళ్ళకి ఏది తెలుసో అదే చెప్పేస్తారు. వాళ్ళకి ఆ నొక్కి పెట్టడం తెలియదు లోపల నుంచి, మనకు తెలుసు. సో అలా చెప్పించినప్పుడు మనం ఏం చేస్తాం, నీకేం తెలియదు, నోరు మూసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నీకేంట్రా ఇక్కడ, వెళ్ళిపో. ఏంటో అండి వాడికి ఏమీ తెలియదు, తెలిసి తెలియక ఏదో మాట్లాడతాడు అని మళ్ళీ వాడు చెప్పిన దాన్ని కూడా అవాయిడ్ చేసి వాడిని అక్కడి నుంచి పంపించేసి, చిన్నోడు కదా పాపం, వాడిని అక్కడి నుంచి పంపించేసి మనం చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ చెప్పేస్తాం. అలాంటిదన్నమాట. ఆ లోపల ఉన్న ప్యూర్ మనస్సు మనకు చెబుతూనే ఉంటుంది, కానీ నొక్కి పెట్టేస్తూ ఉంటాం మనం. సో ఆ, తర్వాత ఇది చెప్పాడు. నువ్వు చనిపోయినా ఏం కాదు, ఆ కీవు పట్టణాన్ని నాశనం చేసే బదులు అని హీరో రిచర్డ్ చెప్పినప్పుడు, ఆ యంగ్ రిచర్డ్ చాలాసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత హీరో రిచర్డ్ వైపు చూసి, మీరు నాకు ఎలాంటి హితబోధ చేసినా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చి తీరుతాను, ఇంకా నన్ను ఇలా అవమానించకండి. ఏమేమో చెబుతున్నావు, ఈ నన్ను చనిపోమని కూడా చెప్తున్నావు, నువ్వు ఎంత చెప్పినా సరే నేనేం చేస్తున్నానో అదే చేస్తాను, నాకు అదే రైట్ అనిపిస్తుంది అని అన్నాడు. ఇంకప్పుడు హీరో రిచర్డ్ నా ఓపిక నశించిపోగా నిట్టూర్చుతూ, సరేరా బాబు, నీవనుకున్నది సరి అయినదని భావిస్తే నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి, నేను సంతోషించడం తప్ప ఇంకేం చేయగలను, చెప్పగలిగినంత చెప్పాడు. మనకు ఆ యూనివర్స్ మాస్టర్స్ కూడా ఒక సిచ్యువేషన్ అంటే, ఇన్ కేస్ దాని నుంచి బయటపడాల్సిన సిచ్యువేషన్ అయితే రకరకాలుగా అవకాశాలు ఇస్తుంది, రకరకాలుగా చెప్పిస్తూ ఉంటుంది. మన మనస్సుతో కానీ, బయటి పరిస్థితుల నుంచి, బయటి వ్యక్తుల నుంచి కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని, చక్కదిద్దడానికి వచ్చిన ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని మనం కాదు లేదు కాదు లేదు కాదు లేదు అని అలా పెట్టుకుంటూనే వెళ్ళిపోయారనుకోండి, సరేరా బాబు, నీ ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి, నీకు అందులో నుంచి ఏదైతే కర్మ వస్తుందో దానికి సంబంధించిన ఫలితం మళ్ళీ నువ్వే అనుభవించాలి. అలాంటి ఫలితం వద్దనే కదరా బాబు నిన్ను సరిగా ముందే నడిపించాలి అని ప్రయత్నం చేస్తున్నా, బట్ నువ్వు వినట్లేవు, సరే కానివ్వు అని వదిలేస్తుందట ఆ యూనివర్స్ ఆర్ మాస్టర్స్. ఇక్కడ కూడా మన రిచర్డ్, సరేరా బాబు ఇంకేం చేయాలి, నువ్వు చెప్తున్నది విని ఇంకా నవ్వుతూ ఊరుకోవడం తప్పిస్తే అని చెప్పేసి అంటున్నాడు. అంతలో లెస్లీ, అతని భార్య, హీరో రిచర్డ్ భార్య లెస్లీ నా భుజంపై చేయి వేసి పక్కగా నిలబడింది. నేను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె ఉద్దేశం ఏమిటో గమనించాను. లూటినెంట్ బాక్, ఈమె లెస్లీ పారిష్, నీ ఆత్మ సహచర్ని, నీకు కాబోయే భార్య అన్నాను.
అప్పుడు ఇంతవరకు లెస్లీ పిక్చర్లోకి రాలే, ఓన్లీ యంగ్ రిచర్డ్, మన వర్తమాన రిచర్డ్ ఆర్ లేదా హీరో రిచర్డ్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. లెస్లీ వచ్చి భర్త భుజం పైన చేయి వేసినప్పుడు అప్పుడు ఇంకా ఆ యంగ్ రిచర్డ్కి పరిచయం చేస్తున్నాడు, ఈమె లెస్లీ, ఈమె ఫ్యూచర్లో నీకు కాబోయే భార్య అని. అప్పుడు లెస్లీ ఏమందంటే కాబోయే భార్య అనలేదు, ఆత్మ సహచర్య అన్నాడు. చాలా అద్భుతంగా ఉంది ఆ, ఆ పదం అనేది. సో అప్పుడు మన లెస్లీ అంది హలో అని అన్నది. ఆ ఆ హలో, మీరేమన్నారు? నా భార్యనా ఈవిడ, కాబోయే భార్యనా అని చెప్పేసి మాటలు తడబడుతూ అడిగాడట యంగ్ రిచర్డ్. అవును, ఆ రోజు రావచ్చు అని ఆమె అన్నది మృదుగా. అంటే నేను నీ భార్యను కాబోయే రోజు రావచ్చు. రావచ్చు అని ఎందుకన్నది? వస్తుంది అని చెప్పొచ్చు కదా గట్టిగా. బికాస్ రిచర్డ్కి భార్యనే అయ్యింది కదా ఇక్కడ, ఇప్పుడు ఫ్యూచర్లో చెప్పొచ్చు కదా. ఎందుకు అంటే దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఈ యంగ్ రిచర్డ్ ఏ ఆప్షన్ తీసుకుంటాడో తెలియదు కదా. అదే కదా చెప్పడం, బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పడం అదే కదా. అందుకని రావచ్చు అని చెప్తున్నారు. ఇది నిజమా? నేను మీకు కాబోయే భర్తనా? ఆమెని చూస్తూ నివ్వెరపోతూ, ఇంకా ఇదంతా నమ్మలేకపోతున్నాను. మీరు నా భవిష్యత్తు నుంచి వచ్చారా అని అడిగాడు. అవును, ఒకానొక నీ భవిష్యత్తు నుంచి అని సమాధానమిచ్చింది. ఎంత కేర్ఫుల్గా రాశారో అండి వాక్యాలు. ఒకానొక నీ భవిష్యత్తు అంటే మనము చూస్ చేసుకున్న ఆప్షన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. 1,00,000 ఆప్షన్స్ నాకుంటే 1,00,000 భవిష్యత్తులు నాకుంటాయి. వాట్ డస్ దట్ మీన్? ఈ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటే ఈ భవిష్యత్తు గుండా ప్రయాణిస్తాను. ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఈ ఆప్షన్ గుండా. లెట్సే ఇండియా నుండి అమెరికాకి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మార్గం కూడా వెళ్ళవచ్చు అని అనుకుందాం. కారుతోని వెళ్ళవచ్చు అనుకుందాం, ట్రైన్తో వెళ్ళవచ్చు అనుకుందాం, పడవ సహాయంతో వెళ్ళవచ్చు అనుకుందాం, విమానం గుండా వెళ్ళవచ్చు అనుకుందాం. ఇలా ఒక 5 దారులు, నడక ద్వారా కూడా వెళ్ళవచ్చు అని అనుకుందాం. ఓకే, ఇన్ని దారులలో వెళ్ళినప్పుడు ఆ దారి గుండా ప్రయాణించేటప్పుడు నీ అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. విమానం గుండా ఒక రకమైన అనుభవం, ఒక రకమైన కాల వ్యవధి. సముద్రం గుండా ప్రయాణించినప్పుడు ఒక రకమైన అనుభవం, ఒక రకమైన కాల వ్యవధి. విమానంలో ఒక్క రోజులో ప్రయాణించవచ్చేమో, సముద్రంలో ప్రయాణించినప్పుడు ఒక 1 మంత్, ట్రైన్ గుండా అంటే ప్రాబబ్లీ 2 మంత్స్, కార్ అయితే 3 మంత్స్. అలా ఒక వాక్ చేసుకుంటూ అవకాశం ఉంది అనుకుందాం, ఒక సంవత్సరం పాటు. కాల వ్యవధి మారుతుంది, ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ మారుతాయి ఆ దారిలో. కానీ ఎక్కడికి చేరుకుంటున్నారు? ఇక్కడికే చేరుకుంటున్నారు. అంటే ఒక అంశాత్మ పూర్ణాత్మని చేరుకోవడానికి అనేక రకమైన ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్ని బట్టి ఆ మార్గము, ఆ భవిష్యత్తు ఉంటుంది. ఆ కాల వ్యవధి దానికి అనుగుణంగానే మారిపోతూ ఉంటుంది. సో ఒకానొక భవిష్యత్తు అని చెబుతోంది ఆవిడ. కానీ మనం ఎలా కలుస్తాము? మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు యంగ్. ఇంకొక పేజ్ ఉంది మాస్టర్స్, ఇది కంప్లీట్ చేసుకుందాము. మీరు వాయుసేనను వదిలిపెట్టే వరకు మనం కలవలేము. కొన్ని భవిష్యత్తులలో అయితే అసలే కలవము. లెస్లీ నాయన అడిగాడు, ఎలా కలుస్తాము? ఎక్కడ కలుస్తాము? నేను ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నాను, నాకేమీ తెలియదే ఇంకా అంటే ఈ ఈ వయసులో ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నీ ఛాయలు, నీ ఆనవాలు కూడా నా చుట్టుపక్కల ఎక్కడ కనబడట్లేదు. ఎక్కడ కలుస్తాం? ఇదే యుద్ధరంగంలోనా, లేదా మా ఇంటి నైబర్గానా, ఎలా అన్న క్యూరియాసిటీతోనంటే ఆమంటుంది, నువ్వు ఈ వాయుసేన యుద్ధరంగం నుంచి వదిలిపెట్టి బయటికి వచ్చేంత వరకు నేను కనిపించే ఛాన్స్ లేదు బాబు నీకు. ఏది నేను కలవాల్సిన భవిష్యత్ అయితే అది లేదు బాబు. అది కాకుండా నువ్వు ఈ వాయుసేనతో పాటే అంటిపెట్టుకొని ఉంటాను అంటే ఇంకెప్పటికీ కలవం. బికాస్ ప్రస్తుత రిచర్డ్ ఎప్పుడు కలిశారు అంటే, రిచర్డ్ యుద్ధరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిశాడు ఆవిడ్ని. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. మీకు గుర్తున్నట్లయితే లెస్లీ లెస్లీ మొదటి మ్యారేజ్ విఫలం అవుతుంది, డైవర్స్ అయిపోయిన తర్వాత ఇతన్ని చేసుకుంటుంది. అంటే అర్థం, నువ్వు వాయుసేనను గట్టిగా ఇలాగ పట్టుకొని ఉన్నావు అంటే నేనేమి ఉండను బాబు నీ భవిష్యత్తులో అని చెప్తోంది. కానీ మనం ఆత్మ సహచరులమైతే మనం కలిసి తీరాలి కదా, వారిరువురు జీవితాలని పంచుకోవడానికే కదా జన్మించింది అని ప్రశ్నించాడు. ఆ
ఇంతకుముందు మరి హీరో రిచర్డ్ నీ ఆత్మ సహచరిణి అని నాకు పరిచయం చేశాడు కదా నిన్ను. నువ్వు ఆత్మ సహచరిణి అయితే మరి నాతో పాటే ట్రావెల్ చేయాలి కదా. మరి ఇంకొకటి అంటావేంటి నువ్వు? జీవితాల్ని పంచుకోవాలి కదా మన ఇద్దరము అని అంటాడు. అంటే కొన్ని మార్లు అలా జరగకపోవచ్చు కూడా. ఆత్మ సహచరిణి అంటే జీవితాన్ని పంచుకొని ఆ విధంగానే ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవచ్చు కొన్నిసార్లు అని అంటోంది. ఆత్మ సహచరులను వేరు చేసే శక్తి ఎవరికున్నది? నాకు తెలిసి ఏది కూడా వారిని విడదీయలేదు కదా అని అన్నాడు అతను ఎంగరిచ్చాడు. ఎస్, మనందరికీ కూడా అంతే. ఆత్మ సహచరిని, ఆత్మ సహచరులు ఒకరికి ఒకరు విడిపోరు అని అనుకున్నప్పుడు ఇంకా ఎలా ఎలా చెప్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు లేని ఆప్షన్ కూడా ఉంటుంది నాకు ఒక భవిష్యత్తు అని అని అడిగాడు. మనకొచ్చే క్వశ్చనే మన రిచర్డ్ అడిగాడు. మన కొరకే అడిగాడు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడ మాట్లాడుతోంది నా భార్యేనా లేదా వేరొక కాలానికి చెందిన ఆమె ప్రత్యామ్నాయ లెస్లీనా నాకు అర్థం అవ్వట్లేదు. అయినా ఈ అద్భుత సౌందర్యవతిని కలవడానికి మునుముందు ఈ యువకుడు ఎంత శ్రమ పడాలి అని అనుకున్నాను. మన రిచర్డ్కి ఏమనిపించిందంటే, హీరో రిచర్డ్కి లెస్లీ అలా మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా అనిపించిందట. ఈవిడ నా భార్యేనా, లేకపోతే ఇంకొక కాలానికి చెందిన ఇంకొక లెస్లీనా, ఇలా అద్భుతంగా మాట్లాడుతుంది. ఆ పోనీలే, ఎవరైతే ఏంటి, ఇంత సౌందర్యవతి, ఇంత అద్భుతమైన వ్యక్తిని ఈ అబ్బాయి అంటే ఆ యువకుడు ఆ, అంటే ఆకర్షించడానికి లేదా ప్రేమించడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి జీవిత ప్రయాణం కొనసాగించడానికి ఎంత శ్రమ పడాలో కదా. అంటే చూడండి, తనకి అతని సహచరుని పట్ల ఎంత గొప్ప భావన ఉన్నది, ఎంత రెస్పెక్ట్ ఉన్నది, ఆ వాక్యంలో మనకు తెలుస్తోంది. ప్రియ రిచర్డ్, ఏ భవిష్యత్తులో అయితే నీవు కీవు పట్టణాన్ని నాశనం చేస్తావో అదే భవిష్యత్తులో నీ రష్యన్ స్నేహితుడు లాస్ ఏంజల్స్ పై అణుబాంబు వేయడా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ సంఘటనా స్థలానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో 20th సెంచరీ ఫ్యాక్స్ అనే స్టూడియోలో పనిచేస్తున్న నేను బాంబు పేలిన మరుక్షణం మరణిస్తాను. భయం నిండిన కళ్ళతో ఆమె నా వైపు తిరిగి ఆత్మ సహచరులు ప్రతిసారి కలవరు అని అన్నది. అంటే నువ్వు ఈ యుద్ధ సైన్యంలో ఉండి నువ్వు ఒకానొక కీవ్ అనే నగరంపై నువ్వు వేస్తావు కదా అణుబాంబు. 6 గంటల తర్వాత ఇంకొక యువకుడు ఆ, లాస్ ఏంజలస్ నగరం పైన వేస్తాడు అని కూడా చెప్పింది కదా. ఆ భవిష్యత్తుని చూస్ చేసుకుంటే ఆ అణుబాంబు లాస్ ఏంజలస్ నగరంలో అణుబాంబు పడగానే దాని పక్కన 20th సెంచరీ ఫ్యాక్స్ అనే స్టూడియోలో ఇవి పనిచేస్తూ ఉంటుందట. ఆ దాని మీద ఆ బాంబు నా స్టూడియో మీద కూడా పడి నేను చనిపోతాను. మరి నీకెక్కడ దొరుకుతాను అక్కడ? నీతో ఎలా జీవిత ప్రయాణం చేస్తాను? ఆత్మ సహచరునినే నేను. కానీ నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఉండను, నేను చనిపోతాను అక్కడ అని చెప్పేసి చెప్తోంది. అంటే మనం కొన్నిసార్లు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఎలాంటి కీడును తలపెడతాయి, ఆర్ ఎలాంటి పరిణామాలు మ్, మనకిస్తాయి, ఫలితాలు మనకిస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. నేను నేను అంటే ఇక్కడ హీరో రిచర్డ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి జరగబోయే దానిని మనం ఏమీ మార్చలేము అని అన్నాను. ఆమె తలూపుతూ మీరు చెప్పింది నిజం అంటూ విచారంగా లెఫ్టినెంట్ వైపు తిరిగి మీకు చెప్పాల్సిందంతా చెప్పాము, ఇకపై అంతా నీ ఇష్టం. ఎంతసేపు వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే యంగ్ రిచర్డ్కి, యుద్ధం నుంచి బయటికి రారా బాబు, అది సరి అయిన పని కాదురా బాబు, దానిలో నీ యొక్క పర్సనల్ లైఫ్లో కూడా కోల్పోతావురా బాబు. నీకు ఆత్మ సహచరిని అని ఎవరినైతే ప్లాన్ చేసుకున్నావో వాళ్ళు కూడా పోతారు నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అని చెప్పేసి చెబుతున్నారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని కళ్ళు మూసుకొని నీటి కింద ఉన్న డిజైన్లను ఊహించుకుంటూ థ్రాటిల్ని లాగమని ఇదివరకు లియోనారా చెప్పినట్లుగా సూచించాను. అంటే ఇంకా ఇంకా ఏదైతే అనుభవం గుర్తు చేసుకుని హీరో రిచర్డ్ పూర్వపు రిచర్డ్ అనుభవంలోకి వెళ్ళాడో ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు, ఇంకా మెమరీ వద్దనిపించింది. మళ్ళీ ప్రస్తుత క్షణం అంటే ఏంటి? మళ్ళీ విమానం, థ్రాటిల్ అంటే అదే మన స్టార్ట్ చేసే ఇంజన్ అనుకోండి. సో అది వెనక సీట్లో లియోనారా, కింద సముద్రము, ఇసుక, గీతలు, డిజైన్స్.
ఇది వర్తమాన క్షణం అనగానే అదే చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని నీటి కింద ఉన్న డిజైన్లను ఊహించుకుంటూ త్రాటిల్ని లాగమని లియోనారా చెప్పింది కదా ప్రస్తుత క్షణంలోకి రావడానికి. అదే పని చేశాను. వెంటనే ఆ నిశిరాత్రి ఫైటర్ విమానాలు, విమాన స్థావరం అన్నీ వణికిపోసాగాయి. లెఫ్టినెంట్ ఆగండి అని అరుస్తున్నాడు. అంటే ఎంగరిచాడు. వెళ్ళిపోకండి, ఆగండి ఆగండి అని అరుస్తున్నాడు. మరుక్షణం అంతా అదృశ్యమైపోయింది. ఇంకా ఎంతో చెప్పి ప్రయత్నం చేశారు. హీరో రిచర్డ్ చాలా చెప్పాడు. ఈవెన్ లెస్లీ కూడా ఎంటర్ అయి చెప్పింది, వద్దురా బాబు యుద్ధము అని చెప్పేసి. ఇంకా కూడా అట్లాగే ఉన్నట్లయితే ఇక జరగబోయేదాన్ని మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇంకా ఇంకా దాన్ని గుర్తు చేసుకోవడం మానేసి ప్రస్తుత క్షణంలోకి రావాలి అనుకుని లియోనారా ప్రస్తుత క్షణంలోకి రావడానికి ఏం టెక్నిక్ అయితే చెప్పిందో అది టెక్నిక్ వాళ్ళు ప్రయోగించారనమాట. అప్పుడు ఆ యంగ్ రిచర్డ్కి వీళ్ళు వెళ్ళిపోవడం కనిపిస్తూ ఉంటుంది. వద్దు వద్దు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. బట్ స్టిల్ వీళ్ళు వర్తమాన క్షణంలోకి వచ్చేస్తారు. ఓరి దేవుడా, ఎవరో దేశ అధ్యక్షుడంట, అతను ఆదేశిస్తే ఈ లెఫ్టినెంట్ అంటే ఎంగరిచ్చాడు. లెఫ్టినెంట్ స్త్రీలు పిల్లలు అని దయ లేకుండా అందరినీ చంపేస్తాడట, అన్నింటినీ భస్మం చేస్తాడట. అతన్ని ఎవరు ఆపలేరు. అతన్ని నేనే కానీ అతన్ని నేను కూడా ఆపలేను. చెప్తాను దాని ఎక్స్ప్లెనేషన్. మన హీరో రిచర్డ్ అనుకుంటున్నాడు అనమాట. బాధేస్తోంది. ఇప్పుడు కొన్నిసార్లు ఎంత చెప్పినా వాళ్లకు మంచిది కాదు, అందులో నుంచి బయటపడండి అని మనకు అర్థమయ్యి మన అనుభవంతోనే చెబుతూ ఉంటాము. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. చూడండి అలాంటి సిచ్యువేషన్. ఏమంటున్నాడు లాస్ట్లో? అతను ఎవరో కాదు, నేనే. అతని భవిష్యత్ స్వరూపం నేనే అని తెలుసు. భవిష్యత్తులో నుంచి వచ్చి మాట్లాడుతున్నానని తెలుసు. అయినా వినడే చెప్పినా కూడా ఇంకేం చేయాలి నేను? ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నువ్వు వినవురా బాబు అని అంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. నీకెవ్వరూ చెప్పలేరురా బాబు అని అంటూ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్ అని అర్థం చేసుకోండి. సో లెస్లీ నా అంతరంగాన్ని చదువుతున్నట్లు అతని భార్య ఇప్పుడు ప్రస్తుత క్షణంలోకి వచ్చేశారు. అతని భార్య నా అంతరంగాన్ని చదువుతున్నట్లు నా చెయ్యి పట్టుకొని, రిచర్డ్, మనం అతడిని నిలువ సారీ నిలువరించలేకపోయి ఉండవచ్చు, కానీ మనం ఆ పనిని చేయగలమేమో. ఇప్పుడు అతన్ని నిలువరించలేకపోయి ఉండవచ్చు, కానీ అలాగని చెప్పేసి వదిలేయకే, ఆ పనిని చెయ్యగలమేమో మనము. చూడండి, అది అయిపోయింది అని వదిలేయకు, ఇంకేమీ చెయ్యలేను అని వదిలేయకే, చెయ్యగలము. స్టిల్ ఆప్షన్స్ ఆర్ దేర్ అని చెప్పడం అన్నమాట. ఎక్కడ కూడా ఎండ్ అని అనుకోవడానికి లేదు అని చెప్పడం అక్కడ. అది నాకు అర్థమైంది మాస్టర్స్. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. సెవెంత్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం మనము. ఇది మధ్యలో స్టాప్ చేయలేక కంటిన్యూ చేశానండి, టైం దాటిపోయినా కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సహనంతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.